ఓకే. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. మనం నిన్న సెషన్ లో రోబోషాప్ అంతా కంప్లీట్ చేసాం కదా. వీ హావ్ సీన్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఈ-కామర్స్ మాన్యువల్ గా చేసాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ఓకే, అది ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్, క్యూ డేటాబేస్, క్యాష్ డేటాబేస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మనం డిస్కస్ చేసాము. నోట్ జేఎస్ స్ట్రక్చర్ మనకు ఆల్రెడీ తెలుసు, పైథాన్ స్ట్రక్చర్ అండ్ దెన్ జావా స్ట్రక్చర్, మేవెన్ గురించి, మేవెన్ ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇస్ ద బిల్డ్ ఫైల్, గ్రూప్ ఐడి అంటే ఏంటి, ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ఏంటి, అండ్ దెన్ మేవెన్ లైఫ్ సైకిల్ ఏంటి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాము. దాని తర్వాత అన్ని కాంపోనెంట్స్ లైక్ షిప్పింగ్, పేమెంట్, డిస్పాచ్ అన్ని కంప్లీట్ చేసి నేను చెక్ చేశాను మాన్యువల్ గా. ఇక ఇదే ప్రాజెక్ట్ ని మనం మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెరాఫామ్ తో క్రియేట్ చేసి ఇంకా జెన్కిన్స్ ద్వారా డిప్లాయ్ చేద్దాము. ఓకే, కొంత సెటప్ అయితే చేశాను కానీ కంప్లీట్ గా చేయలేకపోయాను బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు సెటప్ కదా. బట్ యాక్చువల్ గా అయితే సేమ్ సెటప్ యాక్చువల్గా. ఇప్పుడు ఎక్స్పెన్స్ ఇన్ఫ్రాకి, రోబోషాప్ ఇన్ఫ్రాకి డిఫరెన్స్ ఏం లేదు. మనకు ఫైట్ రోబోషాప్ ఎక్స్పెన్స్ సో మనకు బ్యాక్ ఎండ్ లో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ మాత్రమే కొంచెం డిఫరెంట్. ఎక్స్పెన్స్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? ఓకే, బట్ ఎనీహౌ రోబోషాప్ ఓకే. సో సేమ్ ఆర్కిటెక్చర్, థీటర్ ఆర్కిటెక్చర్, ఎక్స్పెన్స్ అయినా రోబోషాప్ అయినా. సో అక్కడ మనకు వెబ్ టియర్ ఉంది, అక్కడ డేటాబేస్ టియర్ ఉంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మనకు బ్యాక్ ఎండ్ టియర్ లో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ వెబ్ టియర్, బ్యాక్ ఎండ్ టియర్ రెండు మనకు క్యూబర్నెటిస్ లోకే వెళ్ళిపోతాయి కాబట్టి సో మనకు చేంజెస్ అనేవి పెద్దగా ఏమి ఉండవు. ఎక్స్పెన్స్ ఎక్సెప్ట్ నేమ్ చేంజెస్. ఓకే, సో ఇవి రెండు స్టేట్లెస్ అనమాట, ఇది స్టేట్ఫుల్. సో డెవాప్స్ ఇంజనీర్ గా మన ఫోకస్ అంతా ఎప్పుడు కూడా స్టేట్లెస్ అప్లికేషన్స్ పైనే, వెబ్ టియర్, బ్యాక్ ఎండ్ టియర్ అంతే. సో డేటాబేస్ కి ఎప్పుడు సపరేట్ టీమ్ ఉంటుంది. సో వాటికి ఏంటి అంటే మనకు కనెక్షన్స్ మాత్రమే మన రెస్పాన్సిబిలిటీ, కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం మాత్రమే. సో ఇక నేను యాక్చువల్ గా సేమ్ కోడ్ కాపీ చేసి రీనేమ్ చేశాను అంతే. ఇక్కడ రోబోషాప్ ఇన్ఫ్రా డెవ్ అనేది చూస్తే ఫస్ట్ అయితే మనం సెటప్ చేయాలి కాబట్టి విపిసి, ఇక్కడ నేను మన మాడ్యూల్స్ కదా యూజ్ చేస్తున్నాము. ఇంకేముంది ఇక్కడ, వేరియబుల్స్ లో ఎక్స్పెన్స్ బదులు రోబోషాప్ రీప్లేస్ చేయడము అండ్ ప్రొవైడర్ లో ఎక్స్పెన్స్ బదులు రోబోషాప్ పెట్టడం. అంతకుమించి ఇంకా వేరే చేంజెస్ ఎక్కడ లేవు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ పారామీటరైజ్డ్. మీరు ఒక్కసారి చూసింటే సో మనం ఎక్కడ హార్డ్ కోడ్ చేయలేదు. ఓకే, ఇక్కడ మాత్రమే కొంచెం చేసాము, ఇలాంటి చూసుకోండి. బట్ నో ప్రాబ్లం, రిఫరెన్స్ లో అయితే ఏం చేంజ్ అవ్వవు కాబట్టి. ఓకే, సో ఎక్స్పెన్స్ ఉన్న చోటంతా రోబోషాప్ పెట్టండి అంతే, అంతకుమించి ఇంకా వేరే చేంజెస్ ఏమీ లేవు. సో ఇక్కడ కూడా అంతే, వేరియబుల్స్ లో రోబోషాప్ పెట్టాను ఎక్స్పెన్స్ బదులు. ఇక్కడ ఏమైనా ఎక్కడైనా ఎక్స్పెన్స్ ఉందేమో చూద్దాం. డిస్క్రిప్షన్ లో ఉంటే అదేం పెద్ద ప్రాబ్లం అవ్వదు. సో యూ కెన్ చేంజ్ ద డిస్క్రిప్షన్, ఐ విల్ ఆల్సో చేంజ్ ఇట్. సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ గ్రూప్, బాస్టియన్ హోస్ట్, ఆర్డిఎస్. ఆర్డిఎస్ మాత్రం బయట పెడదాం, మిగతా వాటన్నిటిని కంటైనర్స్ లాగానే వేద్దాం. MongoDB, రెడిస్, రాబిట్ MQ అది, బికాస్ వి డిస్కస్డ్ ఆర్డిఎస్ సర్వీస్ ఆల్రెడీ. ఇంకా ఈకేఎస్, ఈకేఎస్ కూడా సేమ్. అండ్ తర్వాత ఈసీఆర్, ఇక్కడ మాత్రం ఏంటి అంటే మనకు నెంబర్ ఆఫ్ రెపోస్ పెరిగాయి. MongoDB, కేటలాగ్, యూజర్, మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి కార్ట్, షిప్పింగ్, పేమెంట్, డిస్పాచ్, ఫ్రంట్ ఎండ్ ఇలా. సో నెంబర్ ఆఫ్ రెపోస్ మాత్రం పెరిగాయి. ఇంకా ఏసీఎం సేమ్ అండ్ ఇంగ్రెస్ ఏఎల్పి కూడా సేమ్.
ఇదంతా నేను ఇన్ఫ్రా ఇప్పుడే క్రియేట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి. సో దాని తర్వాత ఏంటి అంటే ఇక మనం సేమ్ ఇంతకుముందు ఎక్స్పెన్స్ ఇన్ఫ్రాకి ఎలా అయితే చేసామో అలా సెటప్ చేసుకుందాం ఒకసారి. నేను బాస్టియన్ హోస్ట్ లోకి లాగిన్ అవుతాను. బాస్టియన్ హోస్ట్ లోకి లాగిన్ అయ్యి అండ్ కాన్ఫిగరింగ్ ద Helm charts load balancer controller. Okay, so AWS configure ఆల్రెడీ కాన్ఫిగర్ అయి ఉన్నాయి. సో మనకు డాక్యుమెంటేషన్ లో ఉంది కదా, నేను అదే ఇక్కడ మెన్షన్ చేశాను. ఫోటోషాప్ ఇన్ఫ్రా ట్యాబ్. సో ఏమేమి కావాలి అనేది, సో ఫస్ట్ మనం సెటప్ చేద్దాం. దిస్ ఇస్ ఫోటోషాప్ ట్యాబ్. ఓకే, ఇక్కడ ఫోటోషాప్ మెన్షన్ ఉంది. ఫోటోషాప్. సో రేపు నేను ఇంకా జెన్కిన్స్ లాంచ్ చేస్తాను. ఇదంతా ఈరోజు మాన్యువల్ గా చేద్దాము, రేపు జెన్కిన్స్ లాంచ్ చేస్తాను. మన కమాండ్స్ రన్ చేద్దాం. Kubernetes కాన్ఫిగరేషన్ అండ్ దాని తర్వాత ఒకసారి నోట్స్ చెక్ చేద్దాం. అవన్నీ ఫైన్ అండ్ క్రియేట్ నేమ్ స్పేస్ రోబోషాప్ అండ్ ఇక మన లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, నో ప్రాబ్లం. సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసాం అండ్ దాని తర్వాత హెల్మ్ చార్ట్స్ యాడ్ చేద్దాం అండ్ వీఆర్ ఇన్స్టాలింగ్ load balancer controller. Okay, so let us make sure pods are running. Okay, MongoDB first. So ఇది డాకర్ ఫైల్, మనం Mongo 7 కదా వాడుతున్నాం. సో ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ 7. My voice is clear, right? Okay, thank you. సో డాకర్ హబ్ లో మనకు మాంగో అఫీషియల్ ఇమేజెస్ ఉంటాయి. మనం Mongo 7 కదా వాడాము నిన్న మాన్యువల్ గా. సో ఐ విల్ టేక్ Mongo 7. Tags లోపలికి వెళ్తే let us search for 7. Just 7.0 ఉంటుంది డెఫినెట్లీ. అదర్వైజ్ యూ కెన్ యూజ్ ఎనీ వర్షన్ 7 తో స్టార్ట్ అయ్యేది. సెవెన్ డాట్ జీరో అయితే ఉంటుంది. 7.0 లేటెస్ట్ 16 days ago. సో 7.0. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అంటే డాకర్ ఎంట్రీ పాయింట్, మనం లోడ్ చేయాలి కదా డేటాని. సో ఇప్పుడు MongoDB తీసుకుంటే ఎనీ డేటాబేస్, డేటాబేస్ టీమ్, డేటాబేసెస్ రెస్పాన్సిబిలిటీ డేటాబేస్లే కదా. సపోజ్ దిస్ ఇస్ ఎనీ డేటాబేస్, ఇట్ కెన్ బి ఎనీ డేటాబేస్. ఓకే, సో జనరల్ గా ఎవరు డేటాబేస్ సర్వర్ కి SSH చేయరు, అది రియల్లీ రిక్వైర్డ్ లాగ్ ఫైల్స్ ఉంటే తప్ప.
Okay. So if this is database, సో మరి డేటాబేస్ లో లాగ్ ఫైల్స్ అనేది స్టోర్ అవుతుంటాయి సర్వర్ లో. అది ఎనీ లైక్ జస్ట్ లైక్ ఎనీ అదర్ అప్లికేషన్. ఎంజినిక్స్ లో ఎలా అయితే లాగ్ స్టోర్ అవుతున్నాయో, బ్యాక్ ఎండ్ లో ఎలా అయితే లాగ్ స్టోర్ అవుతున్నాయో, అలానే డేటాబేస్ సర్వర్ లో కూడా లాగ్ స్టోర్ అవుతుంటాయి. బట్ డేటాబేసెస్ కి కనెక్ట్ అవ్వాలి అంటే ఎవరు కూడా డైరెక్ట్ గా ఎస్ఎస్హెచ్ చేయరు జనరల్ గా, ఇన్స్టాలేషన్ అప్పుడు తప్ప. రిమైనింగ్ టైమ్స్ లో ఏంటి అంటే either బాస్టియన్ హోస్ట్ కానీ ఆర్ అప్లికేషన్ సర్వర్, ఇక్కడికి ఫుల్ యాక్సెస్ ఉంటుంది బాస్టియన్ హోస్ట్ కి, అడ్మిన్ యాక్సెస్. ఓకే. సో ఇంకా అప్లికేషన్ సర్వర్ కి ఏంటి అంటే లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. లిమిటెడ్ యాక్సెస్ అంటే మనం వీళ్ళ కోసం సపరేట్ గా ఒక యూజర్ క్రియేట్ చేస్తాం. ఆ యూజర్ కి మాత్రమే లిమిటెడ్ యాక్సెస్, నాట్ అడ్మిన్ యాక్సెస్. ఆ పర్టికులర్ స్కీమాకి మాత్రమే ఉంటుంది. ఓకే. సో డేటాబేస్ తో ఏమైనా స్క్రిప్ట్స్ రన్ చేయాలన్నా, ఏమైనా కొత్తగా ఫస్ట్ టైం లోడ్ చేయాలన్నా మన స్క్రిప్ట్స్ తీసుకెళ్లి డేటాబేస్ వాళ్ళకే ఇస్తాం. ఓకే. వాళ్ళు అప్పుడు బాషింగ్ హోస్ట్ లోంచి కనెక్ట్ అయ్యి చేస్తారు. జనరల్ గా అప్లికేషన్ సర్వర్స్ కి లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది, రూట్ యాక్సెస్ ఉంది. మనం ఇంతవరకు ఏంటి అంటే బ్యాక్ ఎండ్ లోంచి డేటాను లోడ్ చేసాము బికాస్ వీ నీడ్ సమ్ కనెక్షన్. అదర్వైజ్ యూ కెన్, ఇక్కడ ఏంటి అంటే డాకర్ లో మనకు ఈ ఒక పర్టికులర్ లొకేషన్ లో మనం ఒక ఫైల్స్ ని పెడితే, జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని, అదే ఆటోమేటిక్ గా లోడ్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు డేటా సెర్చ్ చేస్తే సో ఇక్కడ యూనిక్ డేటాబేస్ అంటుంది. సో ఈ లొకేషన్ లో మీరు ఏవైనా స్క్రిప్ట్స్ కానీ మెన్షన్ చేస్తే మీ డాక్యుమెంట్స్, మనం MongoDB లో డాక్యుమెంట్స్ కదా చేసిన ప్రొడక్ట్ డాక్యుమెంట్స్, అది MongoDB లోడ్ అయ్యేప్పుడే అది ఆటోమేటిక్ గా లోడ్ చేస్తుంది. సో అందుకని ఈ లొకేషన్ లో నేను ఈ .js ఫైల్ ఉంది కదా మన ప్రొడక్ట్స్ డేటా, అది ఇక్కడే పెట్టేస్తున్నాను. ఓకే. సో దట్స్ ఆల్. ఇక MongoDB అఫీషియల్ ఇమేజ్ తీసుకున్నాం, డేటాను లోడ్ చేసేస్తున్నాం, అంతే. సో దీనికి ఇప్పుడు నేను ఏం చేయాలి, మాన్యువల్ గా చేస్తున్నాను. స్టెప్స్ వచ్చేసి, వాట్ ఆర్ ద స్టెప్స్? రైట్ డాకర్ ఫైల్, create image, push image to ECR, okay, and then deploy into EKS through Helm charts. ఓకే. సో మనం డేటాబేసెస్ ని ఎప్పుడు జెన్కిన్స్ లోకి తీసుకురాము, ఇది మాన్యువల్ గా చేస్తున్నాను నేను, బట్ జెన్కిన్స్ లో చేసుకున్నా నో ప్రాబ్లం. మనకు మొత్తానికి అయితే డేటాబేసెస్ అనేవి రన్నింగ్ లో ఉండాలి. సో ఈ స్టెప్స్ నేను ఫాలో అవుతున్నాను. సో దిస్ ఇస్ డాకర్ ఫైల్. సో MongoDB ఆల్రెడీ రెపో క్రియేట్ చేశాను అక్కడ. You can, I'm pushing the changes. Okay. So I can clone here. Git clone fast in history. సో ప్రస్తుతానికి మాన్యువల్ గా చేస్తున్నాం, మనం రేపు మళ్ళీ జెన్కిన్స్ లో చేద్దాం. మనం ఆల్రెడీ పైప్ లైన్స్ రాసాం కదా షేర్ లైబ్రరీస్, దాని ద్వారా చేద్దాం. ఓకే. బట్ డేటాబేసెస్ మాత్రం జెన్కిన్స్ లో చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫర్ స్టేట్లెస్. CI/CD అనేది స్టేట్లెస్ అప్లికేషన్స్ కోసం మాత్రం. ఓకే. CD MongoDB. సో MongoDBకి ఆల్రెడీ ఒక రెపో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పుష్ కమాండ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. MongoDB. So I can log in first. తర్వాత we can build the image. Docker build -t. నేను లేటెస్ట్ అని ఇవ్వను, 1.0.0 అని ఇస్తున్నాను. డాట్
Okay, and then Docker push. ఇక పుష్ అయిపోతుంది. హెల్మ్ రిపోజిటరీస్ ద్వారా పుష్ చేద్దాం. హెల్మ్ స్ట్రక్చర్ ఏంటి? సో టెంప్లెట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. టెంప్లెట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది ఇక్కడ. సో ఈ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లో మనకు యూజువల్లీ మన మేనిఫెస్ట్ ఫైల్స్ డిఫరెంట్ కైనా రాసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ values.aml and then chart.aml. Okay. సో మేనిఫెస్టో జనరల్ గా మనం కావాల్సింది ఏంటి? ఒక డిప్లాయ్మెంట్. సో స్టేట్ఫుల్ అయితే మీకు తెలుసు, స్టేట్ఫుల్ సెట్ అది కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి మనం దాని జోలికి వెళ్ళట్లేదు యూజువల్లీ. బట్ మనం చేసిన ఎక్స్పెన్స్ తో చేసాం కదా, సో దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. టీవీసీస్ అవన్నీ మీరు. సో ప్రెసెంట్ నేను డిప్లాయ్మెంట్కి వెళ్తున్నాను. దాని తర్వాత సర్వీస్, పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ కి ఖచ్చితంగా సర్వీస్ ఉండాలి. ఇంకేమైనా కాన్ఫిగ్ మ్యాప్ కావాలి అంటే కాన్ఫిగ్ మ్యాప్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్, రైట్? సో అలాంటి స్ట్రక్చర్ ఇక్కడ నేను క్రియేట్ చేశాను. హెల్మ్ టెంప్లెట్స్ లో deployment.aml, deployment MongoDB. సో లేబుల్స్ ఇస్తున్నాను. DB tier ప్రాజెక్ట్ రోబోషాప్, అప్లికేషన్ వచ్చేసి MongoDB. ఓకే, సింగిల్ రెప్లికా అండ్ ఇమేజ్ URL వర్షన్ అది హెల్మ్ వాల్యూస్ లో మెన్షన్ చేస్తున్నాను. సర్వీస్ నేమ్ వచ్చేసి MongoDB. ఇక ఈ లేబుల్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో లేబుల్స్ అండ్ దెన్ పోర్ట్ నెంబర్ బై డిఫాల్ట్ పోర్ట్ పెడుతున్నాను 27017. సర్వీస్ దట్స్ ఆల్. సో కాన్ఫిగరేషన్ అంటూ ఏం లేదు ఇక్కడ. chart.aml లో మనం MongoDB, values.aml లో అక్కడ మన ఇమేజ్ URL, ఇమేజ్ రిపోజిటరీ URL అండ్ వర్షన్. ఓకే, సో ఇవి పోస్ట్ చేస్తున్నాం. ఫుల్. ఓకే, సో ls-l cd help. హెల్మ్ కమాండ్ ఏంటి? help upgrade -install. ఓకే, చార్ట్ నేమ్ MongoDB. ఫస్ట్ టైం అయితే ఇన్స్టాల్ అవుతుంది, సెకండ్ టైం నుంచి అట్లయితే అప్గ్రేడ్ అవుతుంది ఆటోమేటిక్ గా. kubeNS RoboShop, kubectl get pods. మనకు MongoDB రన్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ కేటలాగ్ వెళ్దాం. నేను కోడ్ డౌన్లోడ్ చేశాను యాక్చువల్లీ. కోడ్ మీరు ఈ రోబోషాప్ URL ఉంది కదా, సో అక్కడ నుంచి కోడ్ డౌన్లోడ్ చేయొచ్చు. కోడ్ డౌన్లోడ్ చేస్తే జిప్ ఫైల్ మనకి ఇలా వస్తుంది. కేటలాగ్. సో ఇది కేటలాగ్. ఇక DB మనకు అవసరం లేదు, నేను ఆల్రెడీ లోడ్ చేశాను MongoDB దగ్గర. package.json server.json ఇక్కడ కాపీ చేశాను. ఓకే, అండ్ డాకర్ ఫైల్ మీకు తెలుసు కదా, లాస్ట్ టైం మనం మల్టీ స్టేజ్ బిల్డ్స్ రాసాను. యాజ్ ఇట్ ఈస్ సేమ్ యాక్చువల్లీ.
మన ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్ లోంచి తీసుకున్నాను. మల్టీ స్టేజ్ బిల్డ్స్ మీకు గుర్తుందని అనుకుంటున్నా. బ్యాక్ ఎండ్ లో మనం మల్టీ స్టేజ్ బిల్డ్ రాసాం. ఓకే, మల్టీ స్టేజ్ బిల్డ్స్ విల్ రెడ్యూస్ ద మెమరీ యాక్చువల్లీ. సో you will get the files what you require and copy them to the next Docker file. సో ఇక్కడ నేను మొత్తం బిల్డ్ చేశాను. బిల్డ్ చేసిన తర్వాత ఒక సిస్టమ్ యూజర్ క్రియేట్ చేసి అండ్ మనకు కావాల్సిన మనకు ఏ ఫైల్స్ ఫోల్డర్స్ అయితే కావాలో వాటిని ఇక్కడ కాపీ చేశాను. ఓకే, దట్స్ ఆల్. సో Alpine plain image, official Node.js 20 Alpine image. Okay, very less memory, and then we copied the required files. cd catalog. Git clone. Catalog. cd catalog. ఇక కేటలాగ్ లోకి పుష్ చేయడానికి ఇక్కడ కమాండ్స్ ఇస్తాయి మీకు. ఆల్రెడీ లాగిన్ అయినా. docker field -e నేను 1.0.0 అని ఇస్తున్నా. మనం జెన్కిన్స్ చేసేటప్పుడు మనం వర్షన్ ని డైనమిక్ గా తీసుకుంటాం. ఓకే, అండ్ docker push ఆల్రెడీ క్యాషేలో ఉన్నట్లుంది. పుష్ అయిపోయింది ఇమేజ్ అయితే. పుష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం హెల్మ్ లో కాన్ఫిగ్ మ్యాప్ మన కేటలాగ్ దేనిపైన అయితే డిపెండ్ అయిందో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. కేటలాగ్ MongoDB పైన మాత్రమే డిపెండ్ అయింది. Mongo true అండ్ Mongo URL ఇవ్వాలి యాక్చువల్లీ స్టెప్ అయితే. Mongo URL and this is the URL, right? So this is service. Pod ఎలా కనెక్ట్ అవుతాయి? త్రూ సర్వీస్. మన సర్వీస్ నేమ్ కూడా MongoDB నేమ్. ఓకే, దిస్ ఇస్ config map అండ్ డిప్లాయ్మెంట్ లో వచ్చేసి కేటలాగ్ సేమ్ డిప్లాయ్మెంట్, సేమ్ ఇందాక ఎలా అయితే ఉందో అలానే కాన్ఫిగ్ మ్యాప్ ని రిఫర్ చేస్తున్నాం. అండ్ సర్వీస్ లో 8080 పోర్ట్ నెంబర్, chart.yaml and values.yaml. With put cd helm upgrade -install catalog dot. Okay, kubectl get pods. Catalog is done. ఓకే, సో ఇక ఫ్రంట్ ఎండ్ ఎగ్జాక్ట్లీ సేమ్. మనకు ఇంకా ఎక్స్పెన్స్ లో ఎలా అయితే చేసామో Nginx ఇమేజ్ తీసుకొని, బట్ Nginx ఇమేజ్ మనం రూట్ యాక్సెస్ తీసేస్తే కెన్ వి ఓపెన్ పోర్ట్ నెంబర్ 80 ఆర్ నాట్? సో 1024 అనే 80 అనేది సిస్టమ్ పోర్ట్. 1024 కంటే తక్కువ సిస్టమ్ పోర్ట్స్ ని వితౌట్ రూట్ యాక్సెస్ మనం ఓపెన్ చేయలేము.
So last time మనం root access తీసేసాం కదా, so that is why we created this much image. So same exactly ఇదే image మన ఫ్రంట్ ఎండ్ లో కూడా చేసాం, ఫ్రంట్ ఎండ్ రోబో షాప్ అని. మన రోబో షాప్ కోడ్ ఇక్కడ డౌన్లోడ్ చేశాను నేను, ఇక్కడ నుంచి వచ్చింది ఫ్రంట్ ఎండ్. సో దిస్ ఇస్ ద రోబో షాప్ కోడ్. సో ఇక్కడ డౌన్లోడ్ చేశాను కోడ్ అనే ఫోల్డర్ లో, దాన్ని మనం యుఎస్ఆర్ షేర్ ఇంజనీరింగ్ HTML కి యాడ్ చేశాను. అండ్ దిస్ ఈస్ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనం డైనమిక్ గా ఇద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ రోబో షాప్ పుష్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ RS docker page hyphen docker page hyphen t. ఇక్కడ కేటలాగ్ బదులు ఫ్రంట్ ఎండ్. docker push ఫ్రంట్ ఎండ్ ఇమేజ్ పుష్ చేశాం. ఫ్రంట్ ఎండ్ ఇమేజ్ పుష్ చేశాక ఇక హెల్మ్ రిపోజిటరీ చూస్తే మనం, సో ఇది మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం కదా, ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్ ని మనం వీ కెన్ కీప్ ఇట్ ఇన్సైడ్ కాన్ఫిగ్ మ్యాప్. ప్రస్తుతానికి కేటలాగ్ ఒక్కటే రన్నింగ్ లో ఉంది కాబట్టి నేను కేటలాగ్ ఒకటే యాడ్ చేశాను. ఓకే, వన్స్ వీ గెట్ యూజర్ అండ్ కార్ట్ ఈస్ ఆల్సో రన్నింగ్, దెన్ ఐ కెన్ డూ ద చేంజెస్ హియర్. అండ్ డిప్లాయ్మెంట్ నార్మలే. ఇక్కడ ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్ మాత్రం ఐ యాడెడ్ యాజ్ వాల్యూమ్. ఓకే, సో దీని గురించి మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ వాల్యూమ్స్ పైన. అండ్ సర్వీస్ పోర్ట్ నెంబర్ 8080 ఇక్కడ చూడండి మీ కాన్ఫిగ్ మ్యాప్ లో, బికాస్ వీ కెనాట్ ఓపెన్ పోర్ట్ నెంబర్ 80 వెన్ యూ ఆర్ రన్నింగ్ విత్ నాన్ రోట్ యాక్సెస్. ఓకే, 8080, బట్ సర్వీస్ మాత్రం పోర్ట్ నెంబర్ 80K వస్తుంది, సో నో ప్రాబ్లం. అండ్ టార్గెట్ గ్రూప్ బైండింగ్. టార్గెట్ గ్రూప్ బైండింగ్ లో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం కదా, మనం లోడ్ బ్యాలెన్సర్, లిజనర్, రూల్ అండ్ దెన్ టార్గెట్ గ్రూప్ వీటన్నిటిని మనం టెరాఫామ్ తో క్రియేట్ చేసాము ఇంగ్రెస్ ALB లో. ఇక నేను ఆ టార్గెట్ గ్రూప్ కి యాడ్ చేయాలి. సో ఇక్కడ values.yml లో ఇచ్చేస్తున్నాను. ఓకే, టార్గెట్ గ్రూప్ అనేది ఇక హెల్ప్ చార్ట్స్ లోపలికి వెళ్ళి I need to run help upgrade -install front-end dot. Okay, kubectl get pods. Front-end కూడా running. So if everything is success, then you can come and check the load balance target group here. Our front end should have been added as target. Okay, so add it. If everything is successful, then HTTPS roboshop -dev.daws82s.on. Okay, categories roll అవ్వట్లేదు. $500 internal server error. Okay, kubectl logs
ఏపీ కేటలాగ్ కేటగిరీస్ నుంచి మనకు 500 ఎర్రర్ వస్తుంది. Okay. So let us check the logs of catalog. It will logs. Problem వచ్చేసి ఇంకోటి ఉన్నట్లు. This is the error message. రిక్వెస్ట్ అయితే వచ్చింది. Database not available. ఓకే, సో క్యాట్లాగ్ ఒకసారి చెక్ చేద్దాం. ఏంటి ఎర్రర్? ఓకే, డబుల్ స్లాష్ ఉండాలి. ఒక ప్రోటోకాల్ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా హెచ్టిటిపి కానీ హెచ్డిపిఎస్ కానీ మోంగోడిబి కానీ డబుల్ స్లాష్ ఉండాలి. ఓకే, క్యాటలాగ్ పుష్ catalog git pull help upgrade catalog of cd help. kubectl get pods. Config map మాత్రమే అప్డేట్ అవుతుంది బికాస్ వి చేంజ్డ్ ఓన్లీ కాన్ఫిగ్ మ్యాప్. సో ఇప్పుడు ఈ పాడ్ కొత్త కాన్ఫిగ్ మ్యాప్ రిఫర్ చేయాలి అంటే యూ నీడ్ టు రీస్టార్ట్. సో రీస్టార్ట్ అంటే ఏం లేదు, ఈ పాడ్ ని కానీ నేను డిలీట్ చేశానంటే అది ఆటోమేటిక్ గా వెళ్ళి ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ డిప్లాయ్మెంట్ అండ్ దెన్ ఇట్ విల్ ఫెచ్ ద లేటెస్ట్ కాన్ఫిగ్ మ్యాప్. కొత్తది క్రియేట్ అయింది. నౌ ఇట్ షుడ్ వర్క్. ఓకే, సో ఇంకా యూజర్ కార్ట్ ఎగ్జాక్ట్లీ సేమ్ కదా కేటలాగ్ లాగానే. యూజర్ ఎగ్జాక్ట్లీ సేమ్, నేను కేటలాగ్ చూసేసి కార్ట్ పెట్టాను అంతే. కాన్ఫిగ్ మ్యాప్ లో సో వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఐఎమ్ రెఫరింగ్ హియర్. మీరు యూజర్ డాట్ సర్వీస్ చూస్తే అక్కడ ఏంటి డిపెండెన్సీ అనేది మీకు తెలుస్తుంది, దాన్ని బట్టి ఇక్కడ కాన్ఫిగర్ చేసాం. అండ్ వి నీడ్ రెడిస్ రైట్. ఓకే, రెడిస్ కావాలి మీకు, రెడిస్ చేద్దాం. సో రెడిస్ వచ్చేసి మనం ఓపెన్ ఇమేజే, మనం దాంట్లో చేసేది ఏం లేదు యాక్చువల్లీ.
because we are not doing any, we are not loading anything. We're not doing any new configurations. Docker file అనవసరం చూద్దాం. help లోపల టెంప్లెట్స్ అనే ఒక ఫోల్డర్. మనం రెడీస్ ఏ వర్షన్ వాడుతున్నాం, యాక్చువల్లీ 7. MongoDBకి ఎలా అయితే చేశాను అలాగా take this templates లో deployment.yaml. Okay, so instead of MongoDB, I'm calling it as Redis. So any customizations ఏం చేయాల్సిన అవసరం లేదు. Okay, here Redis ఒకసారి చూద్దాం. మనం ఏది వాడాం, 7 Redis. 7. Okay, so let me check Redis 7 here. Yes, 7 only. I think 7.0. 7.0 definitely ఉంటుంది. No worries, మనం వెతకాల్సిన అవసరం లేదు. So I can say deployment and then what else? MongoDB లో service file. సో సర్వీస్ లో 6379 కదా Redis port number 6379. ఇక MongoDB బదులు Redis. Okay, next chart.yaml values.yaml. Okay, so itu ఇక్కడ రావాలి help. Okay, it should be like this. And chart.yaml. Redis బదులు MongoDB బదులు Redis అని ఇస్తున్నాను. Values, so this is Redis. I'm taking it from internet directly and then 7.0. Okay, that's all. Let us check it init. It branch -m main. It remove add origin. Redis repo create shell. Redis. Git clone cd Redis, cd help upgrade -install Redis dot kubectl get pods. Okay, Redis is running. And next pick a user cart. So user cart lo everything same as catalog, just the entire code kuda same. Ikkada make sure you are using user and the dependencies matra కొంచెం ప్రాపర్ గా చూసుకోండి. Okay, so let us create user. Git init git branch -main. Okay, user directory user create చేయాలి.
user and it remote add origin. Okay. And user కూడా ఇక్కడ తీసుకొస్తున్నా git clone. So it is user docker read. Okay, so user ready into. Let us push this. So you need help upgrade install user dot kubectl get pods. So user is running. సో యూజర్ రన్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో నేను ఏం చేయాలి? ఫ్రంట్ ఎండ్ లో ఇక్కడ మన కాన్ఫిగరేషన్ ఉంది కదా, హెల్మ్ లో టెంప్లెట్స్ లో కాన్ఫిగ్ మ్యాప్ లో ఫ్రంట్ యూజర్ యాడ్ చేయాలి. ఓకే, మీరు కొత్తగా ఇమేజ్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఓకే, సిడి ఫ్రంట్ ఎండ్ ఆర్ఎస్ పుష్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లోంచి పుల్ చేయండి. సిడి హెల్మ్ upgrade front end dot. ఓకే, మనకు కాన్ఫిగ్ మ్యాప్ చేంజ్ అయి ఉంటుంది, బట్ ఇది రీస్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ డిలీటింగ్ దిస్ స్పాట్. Now you will get new for automatically. And if we refresh, we should be able to register. Okay, we should be able to register. Next, cart. So cart కూడా exactly same. So cart అంతా సేమ్, జస్ట్ నేను యూజర్ బదులు కార్ట్ పెట్టాను అంతే. Cart get init it branch hyphen m main it remote add origin cart create చేయాలి.
సో కార్ట్ ఇక్కడ clone cd cart docker build cart. Okay, docker push then go to help upgrade and install cart dot ctl get ports. Okay, cart ready అయింది కాబట్టి again you can add the cart configuration. Push it. Okay, front end కదా, and then rs push cd front end git pull cd help upgrade front end kubectl get ports and ఈ ఫ్రంట్ ఎండ్ ఒకసారి డిలీట్ చేస్తే then it will refer latest configuration. ఓకే, మనం ప్రొడక్షన్ లో ఎప్పుడైనా అర్జెంట్ అయినప్పుడు ఇదే చేస్తాం. కాన్ఫిగరేషన్ లో ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు అక్కడే జనరల్ గా UI లోనే ఎడిట్ చేస్తారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే. ఓకే, జనరల్ గా ఎమర్జెన్సీ, నాట్ యూజువల్ థింగ్. సరే రిఫ్రెష్ చేద్దాం. సో కార్ట్ ఒకసారి యాడ్ చేద్దాం. కార్ట్ ఈస్ వర్కింగ్. సో ఇక నెక్స్ట్ MySQL అండ్ దెన్ షిప్పింగ్, RabbitMQ పేమెంట్ ఉన్నాయి కదా. సో MySQL చూద్దాం. సో ఎక్స్పెన్స్ కి ఎలా అయితే సెటప్ చేసామో అలా సెటప్ చేయాలి MySQL కూడా. ఓకే, పేరెంతా లోడ్ చేద్దాం. సిడి MySQL కి కనెక్ట్ అవుతున్నాను నేను. ఓకే, అండ్ కనెక్ట్ అయింది. సో ఎగ్జిట్ కొట్టి ఇక్కడ లోడ్ చేస్తాను. చిన్న మాన్యువల్ గా ఎలా అయితే లోడ్ చేసామో అలానే. సిడి షిప్పింగ్ అండ్ దెన్ ఆల్రెడీ షిప్పింగ్ లోనే ఉన్నాను కాబట్టి and it giving db schema.xml. ఓకే, లోడ్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ యాప్ యూజర్ అండ్ దెన్ నెక్స్ట్ మాస్టర్ డేటా.
MySQL సర్వీస్ ఎక్స్పెన్స్ లో ఎలా అయితే చేసామో అలానే. ఓకే, ఒకసారి డేటా చెక్ చేద్దాం. షో ది డేటాబేసెస్ use transactions. Okay, use cities. Okay, show tables. Select count of star from cities. Just any records may also 9,48,833. So that is fine. Okay, data is loaded. ఓకే, సో MySQL రెడీగా ఉంది. ఇక మనం షిప్పింగ్ రెడీ చేయాలి. షిప్పింగ్ ఈజ్ మనకు షిప్పింగ్ నేను ఆల్రెడీ క్లోన్ చేస్తున్నాను. షిప్పింగ్ ఈజ్ జావా కాంపోనెంట్. సో డాకర్ ఫైల్ రాస్తుంది. ఓకే, సో మనం మేవెన్ లోంచి తీసుకుంటున్నాం కాబట్టి మేవెన్ యాజ్ బిల్డర్. సేమ్ నోట్ జేఎస్కి ఎలా అయితే చేశానో అలానే చేస్తాను. వర్క్ డైరెక్టరీ you can keep it opt server. And it was all this. Okay, Docker 5 and then catalog. Oh, override of now. One setting is not to override. The URL is done. Catalog. Docker 5. Okay, so ఇక్కడ అయితే Maven as builder. Okay, work directory. Let us keep opt server. Okay, ఏమేం కాపీ చేయాలి? Copy form.xml opt/server key and then copy src directory opt/server/src. Okay, so what is the command to build? What is the command to build? ఏంటి కమాండ్ బిల్డ్ చేయడం? Maven clean ప్యాకేజ్ కదా. సో ఇది ఆల్రెడీ ఇమేజ్ కాబట్టి ఎవ్రీ టైం క్లీన్ కూడా అవసరం లేదు. యాక్చువల్లీ డైరెక్ట్ గా ప్యాకేజ్ అని ఉండొచ్చు, బట్ నో వరీస్ ఐఎమ్ ప్యాకేజింగ్. ఓకే, ఒకసారి ఇది అయిన తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే బిల్డర్ తీసేస్తున్నా, జనరల్ గా రన్ చేస్తున్నా. ఇది ప్రాపర్ గా వచ్చింది అన్న తర్వాత దెన్ వీ కెన్ యాడ్ మల్టీ స్టేజ్ బిల్డర్. ఓకే, షిప్పింగ్, let us rename it as shipping only. Okay, git init, git branch -m main. And do this shipping. With remote add origin. It and Prepare shipping and clone is similar. Or shipping remove చేస్తుంది.
CV shipping. Okay. Docker build hyphen e shipping dot. Okay. So it is running properly. Last లో యాడ్ చేస్తుంది ప్రింట్ చేస్తాను రన్ ls-ltr టార్గెట్ ఫోల్డర్. సో టార్గెట్ లో క్రియేట్ అయిందా లేదా చూద్దాం. Shipping with okay, shipping with okay. It good. క్యాష్ వెళ్తుంది. సో లాస్ట్ టైం మనం ఏదో చేసాం కదా నో క్యాష్ అని. ఆ డాకర్ టూల్ కిట్ డాకర్ టూల్ కిట్ ఈక్వల్ టు 0 ఇస్తే మనకు ప్రింట్ చేస్తుంది. ఏంటి అది ఆప్షన్ డాకర్ అవుట్పుట్ ప్రింట్ డాకర్ బిల్డ్ కిట్ ఇస్ 0. నో క్యాష్. మళ్ళీ అప్పుడు చూపించలేదు. ప్రోగ్రెస్ ఈక్వల్ టు ప్లెయిన్ అది కూడా యాడ్ చేద్దాం. సో క్రియేట్ అయింది కదా. సో నో వరీస్ మనం ఇప్పుడు దీన్ని మల్టీ స్టేజ్ బిల్డ్ గా కన్వర్ట్ చేయొచ్చు. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ నుంచి మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి అక్కడ నుంచి ఆ ప్యాకేజ్ ఫైల్ కదా షిప్పింగ్ జార్ అనేది కావాలి. ఓకే సో డాకర్ హబ్ లోపలికి వెళ్ళి జావా ఇమేజ్ తీసుకుందాం. updated 8 years ago. Like 8 years ago. Last push. Okay, create చేసి maybe 8 years ago ఏమో.
17 వర్షన్ తీసుకుందాం. ఓపెన్ JDK 17 వర్షన్ టాపర్. ఓపెన్ JDK 17 ఆల్పైన్ ఉంది, బట్ నాకు ఇందులో JRE వర్షన్ కావాలి. ఇక్కడ అన్ని ట్యాబ్స్ మనం వెళ్ళలేం, కానీ చాట్ GPT అడుగుతాం. I want open JDK JRE 17 Alpine version. What is the basic sheet? And put up. Okay, so వాళ్ళు జావా వాళ్ళు మెయింటైన్ చేయట్లేదంట. లెట్ us టేక్ దిస్ వన్. ఓకే, JRE అంటే మన డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి కొంచెం మెమరీ తగ్గుతుంది. అండ్ దెన్ ఆల్పైన్ వర్షన్ సైజ్ కూడా చాలా తక్కువ ఉంది. ఓకే, సో లెట్ us యూస్ దిస్. ఎక్స్పోజ్ port number 8080 and work directory /off/server item. Okay. And then copy from build. What is this? Copy from builder. ఓకే, ఏది కావాలంటే అది కాపీ చేస్తున్నాం. నెక్స్ట్, సారీ, మనకు మొత్తం అవసరం లేదు కదా. కాపీ ఫ్రమ్ బిల్డర్ టార్గెట్ ఫోల్డర్ లో షిప్పింగ్ -1.0.jar అనేది ప్రశ్నిస్తున్నాను. సో దీన్ని మనం ఆప్ట్ సర్వర్ లో shipping.jar లాగా పెడుతున్నాం. ఓకే, సో ఇక కమాండ్ ప్రాంప్ట్ వచ్చేసి, సో నిన్న చూసాం కదా, java-jar అండ్ మన shipping.jar. ఓకే, ఇలా ఇస్తే రన్ అయిపోతుంది. సో మీకు కావాలంటే ఇది క్రియేట్ చేసుకొని కెన్ గివ్ దట్ ఆల్సో. ఓకే, అండ్ దెన్ ఫైనల్ గా యూజర్ RoboShop. ఓకే, దట్స్ ఆల్.
Keep full. So, ఒకసారి రన్ చేద్దాం. I don't want plain. Spacing don't match. That's okay. ఇక్కడ caps ఇవ్వాలనా? Okay, that is not a problem. So మనం docker push చేద్దాం. Okay, ఇక help templates ఈరోజు ఇది చేసి ఎండ్ చేద్దాం. ఇక రేపు మనం జెన్కిన్స్ తో చేద్దాం. నేను క్యాటలాగే తీసుకుంటాను. టెంప్లెట్స్, కాన్ఫిగ్ మ్యాప్, డిప్లాయ్మెంట్ సర్వీస్. కాన్ఫిగ్ మ్యాప్ లో ఏమేం కావాలి? షిప్పింగ్ కి కావాల్సింది కార్ట్, డిబి హోస్ట్. This is cart endpoint, and then this is DB host. సో ఈ కీస్ ఇలానే ఇవ్వాలి, ఎందుకంటే డెవలపర్స్ వాటిని రిఫర్ చేస్తున్నారు. కార్ట్ ఎండ్ పాయింట్ విత్ ఇలా ఉండాలి. సో కార్ట్ కోలన్ 8080 అండ్ దెన్ డిబి హోస్ట్ వచ్చేసి మనది MySQL. DB host. ఓకే, సో మీరు ఒకవేళ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ. సో జావా అంత ఈజీగా అర్థం అవ్వదండి, సో పట్టించుకోవద్దు. ఇక్కడ వస్తుంది ముందు. ఓకే, సో ఇది డిబి హోస్ట్. డిప్లాయ్మెంట్ క్యాటలాగ్ బదులు షిప్పింగ్ పెడుతున్నా. సర్వీస్ క్యాటలాగ్ బదులు షిప్పింగ్. ఓకే, అండ్ దెన్ chat and values. Chat values. That's all. Okay, so ఒకసారి run చేసి చూద్దాం. Git pull cd help upgrade shipping. Catalog. ఇక్కడ రీనేమ్ చేయలేదు.
kubectl get pods. Shipping is running, and let us go to our front end. Change the configuration, add shipping. Front end level. It full help upgrade front end dot. Front end dot. Okay, cd help. kubectl get pods. Front end, where is it? kubectl delete pods. Everything is fine. Okay, so either wrong one. kubectl get pods. Front end is running, right? kubectl get logs. Is running. Yeah, it's okay. Let's go to cart checkout. So ఇక్కడ problem. Let's go to cart checkout 404. Shipping codes not found. Full. Set logs to them. Four not four was ఉంటే let us log in inside this. Bhavya, thank you so much. మీరు చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. షిప్పింగ్ లో నేను ఇమేజ్ స్ట్రాంగ్ రిఫర్ చేశాను. ఇట్స్ అ బిగ్ మిస్టేక్, రైట్? గెట్ పుష్ కదా. షిప్పింగ్ లో నేను చేంజెస్ చేయడం మర్చిపోయాను. ఓకే, సో ఇది షిప్పింగ్ హెల్ప్ full help upgrade shipping. Okay, kubectl get pods. Shipping create అయింది. So if everything is good, let us try. So we cannot say we have to click cart checkout. Yeah, now it is fine. Okay, so ఇంకా పేమెంట్ అది
రేపు చేద్దాం. RabbitMQ పేమెంట్ సెటప్ చేసి వీ కెన్ కంప్లీట్ దిస్ అండ్ దీన్నే మనం తీసుకెళ్ళి జెన్కిన్స్ లో CI/CD ద్వారా డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ చేసాం కదా ఎక్స్పెన్స్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ఎక్కువ కాంపోనెంట్స్. హాయ్ బాబియా, హాయ్ సార్. సార్ ఎలా మీరు అంత పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేశారు? యాక్చువల్లీ నాకైతే చాలా టైం పట్టినది ఇప్పుడు దాన్ని నేను చేయాలని అంటే ట్రబుల్ షూటింగ్. అంటే స్క్రీన్ కొంచెం ఫాస్ట్గా ఉంది లైవ్లో, అది మార్చలేదని కన్ఫర్మ్ ఉంది కానీ నేను హిట్ ట్రిప్లో చూశాను, మార్చలేదు. ఓకే ఓకే, నైస్ నైస్. సార్ ఇప్పుడు ఆర్టీఎస్లో మనం ఈ డేటాబేసెస్ని టెరాఫామ్తో క్రియేట్ చేసుకోవచ్చు కదా? టెరాఫామ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకవేళ ఆర్టీఎస్ ఎవరైనా డేటాబేస్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తుంది అంటే సో ఇప్పుడు వాళ్ళని కూడా ఫోర్స్ చేస్తున్నారు టెరాఫామ్ నేర్చుకోమని కంపెనీస్ లో. ఆర్టీఎస్ టెరాఫామ్ తోనే చేయాలి క్రియేషన్ అయితే. ఓకే, కళ్యాణ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్. సార్ మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు కదా సార్? మీరు ఏ ఇయర్ బీటెక్? ఎంసీఏ సార్, 24 లాస్ట్ ఇయర్. ఓకే, నో ప్రాబ్లం. అది రోల్ నేమ్ ఏంటి సార్ అది ఇంటర్న్ది? ఇంకేది కావాలంటే అది పెట్టిస్తాం. కాగ్నిజెంట్ అప్లై చేస్తారా? జెన్సీ హైరింగ్. లేదు సార్. శ్రీనివాస్ పంపించాడు చాలా సార్లు అండ్ మేము కూడా పంపించాం. ఓకే సార్, అప్లై చేస్తాను. PCA BCom BBA MCA PE BTech ఇక్కడ అప్లై చేయండి. ఓకే సార్. 2024 ఇక్కడైనా కానీ అప్లై చేయండి. సో శ్రీనివాస్ గారు, మన కళ్యాణ్ అప్లై చేయొచ్చా? 2024 MCA అంట. ఇక్కడ MCA అనేది ఎక్కడా లేదు. శ్రీనివాస్, యూ కెన్ స్పీక్. మీ వాయిస్ వినిపించట్లేదు. శ్రీనివాస్, మీ వాయిస్ వినిపించట్లేదు, ఒకసారి మైక్ చూడండి. కళ్యాణ్, మీరు శ్రీనివాస్ తో ఒకసారి స్లాక్ లో టచ్ లో కలిగి. ఓకే సార్. సార్ అది మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని సెండ్ చేస్తారు సార్, ఇది రోల్ డీటెయిల్స్ ఇవన్నీ? నీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కావాలి అంటే నువ్వు కొన్ని డీటెయిల్స్ పంపించు, నీ ఫుల్ నేమ్, నీ అడ్రస్. ఓకే, సో ఆ డ్యూరేషన్ మాక్సిమం 6 months ఇంటర్న్షిప్. ఓకే, దానికి మించి ఇవ్వకూడదు. సో అవన్నీ నువ్వు పంపిస్తే మా టీం వాళ్ళకి నీకు క్రియేట్ చేసి నీకు పంపిస్తారు. ఓకే, ఇప్పుడు చెప్తారా సార్ అసలు ఏ రోల్ అసైన్ చేస్తారా? ఇంటర్న్షిప్ లో రోల్ అంటే ఏమి ఉండదు, ఇంటర్న్ అనే ఉంటుంది రోల్. ఓకే, డెవాప్స్ ఇంటర్న్. ఇంటర్న్, ఓకే DevOps and Cloud Engineer intern, DevSecOps and Cloud Engineer intern. ఓకే సార్. ఓకే, సాయి వివేక్. మన సాయి వివేక్ అప్లై చేసి ఆల్రెడీ క్లియర్ చేసినాడంట. సాయి వివేక్, కెన్ యూ స్పీక్? సాయి వివేక్, మీ వాయిస్. హలో సార్. చెప్పండి సార్. ఎస్ సార్, నేను BCA గ్రాడ్యుయేట్ సార్. అది రీసెంట్గా ఒక 2 months సార్. BCA 2025 గ్రాడ్యుయేట్ సార్. ఓకే, నైస్ నైస్. ఎస్ సార్, నేను ఫ్రెషర్ హైరింగ్ ఫర్ అనలిస్ట్ ట్రైనింగ్ అప్లై చేశాను సార్. నేను సూపర్ సెట్లో నాకు అప్లై చేశాను సార్. నేను నాకు నిన్న యాక్చువల్లీ ఒక 2 days బ్యాక్ నాకు మెయిల్ వచ్చింది సార్. నేను నా కాలేజ్ మెయిల్ ఇచ్చాను. నా కాలేజ్ మెయిల్కి అంటే అసెస్మెంట్ లింక్ వచ్చింది.
ఫస్ట్ దీనిలో అంటే 3 రౌండ్స్ ఉంటాయి సార్. కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది, కమ్యూనికేషన్ ప్యానల్ రౌండ్ ఒకటి ఉంటుంది, తర్వాత యాప్టిట్యూడ్ రౌండ్ ఒకటి ఉంటుంది, తర్వాత టెక్నికల్ రౌండ్ అని ఉంటాయి సార్. అందులో నేను నిన్న సాయంత్రం కమ్యూనికేషన్ రౌండ్ జరిగింది సార్. అంటే ఈచ్ రౌండ్ కి ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. ఇందులో కమ్యూనికేషన్ రౌండ్ మనం క్లియర్ చేస్తేనే యాప్టిట్యూడ్ వస్తుంది. నిన్న నేను కమ్యూనికేషన్ రౌండ్ రాశాను, అది క్లియర్ అయింది కాబట్టి ఈరోజు ఇప్పుడు ఇందాక రాశాను సార్. 4 to 5 నాకు స్లాట్ ఉంది యాప్టిట్యూడ్ ది. ఇది కూడా బాగా రాశాను సార్. నాకు తెలిసి ఇది కూడా క్లియర్ చేస్తా అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు నాకు ఇంకా లాస్ట్ రౌండ్ ఉంటుంది సార్. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది సార్. దీనిలో జెన్సీ 3 కేటగిరీస్ ఉంటాయండి సార్. అంటే ఇందులో మన పర్ఫార్మెన్స్ బట్టి, మార్క్స్ బట్టి 3 కేటగిరీస్: జెన్సీ ప్రో, జెన్సీ నెక్స్ట్ అని. జెన్సీ అయితే 4 lakh ప్యాకేజ్, జెన్సీ ప్రో అయితే 5.3 సంథింగ్, జెన్సీ నెక్స్ట్ అయితే 6.75 ప్యాకేజ్ ఉంది సార్. ఓకే, యా సార్. ఇందులో మన మార్క్స్ బట్టి 3 రౌండ్స్లో క్లియర్ చేసిన తర్వాత దాంట్లో మనం పర్ఫార్మెన్స్ బట్టి నీకు జెన్సీ రోలా లేకపోతే జెన్సీ ప్రోవా, జెన్సీ నెక్స్ట్ అని ఇంటర్వ్యూ జరుగుతుంది సార్. ఓకే. సో మీరు ప్రొఫైల్ బాగా పెట్టి 6.75కి టార్గెట్ చేయండి. ఎస్ సార్, అవును సార్, చేద్దాం అనుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేశారా? ఎస్ సార్, చేశాను సార్. ఇప్పుడు ఇంకా ఈరోజు యాప్టిట్యూడ్ అయిపోయింది. ఇది కూడా చాలా బాగా రాశాను. ఇంకా నెక్స్ట్ టెక్నికల్ ఉంటుంది. నేను క్లస్టర్ 2 సెలెక్ట్ చేసుకున్నాను సార్. దీనిలో కూడా మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి, 3 క్లస్టర్స్ ఉంటాయి. ఇందులో 3 క్లస్టర్స్లో అంటే 2 క్లస్టర్స్ సేమ్ ఉంటాయి సార్ ఇందులో. ఓకే. అంటే ఈచ్ క్లస్టర్లో క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3లో క్లస్టర్ 1లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఓకే. ప్రతి క్లస్టర్లోనూ ఒక సెక్షన్ అయితే కామన్గా ఉంటుంది. అది ఫస్ట్ సెక్షన్లో ఎస్క్యూఎల్ రౌండ్ ఉంటుంది. ఎస్క్యూఎల్ రౌండ్ ఖచ్చితంగా అందరికీ కామన్గా ఉంటుంది. క్లస్టర్ 1లో ఎస్క్యూఎల్ కామన్ అందరికి. సెక్షన్ 2లో వచ్చి క్లస్టర్ 1లోనే సెక్షన్ 2 వచ్చి జావా ఉంటుంది. క్లస్టర్ 1లో సెక్షన్ 3 వచ్చి HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్తో వాళ్ళు జస్ట్ దానిలో హింట్స్ ఉంటాయి సార్. మనం వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి. ఎస్ సార్. ఇప్పుడు క్లస్టర్ 1 అయిపోయింది. క్లస్టర్ 2లోకి వచ్చేసరికి SQL సెక్షన్ 1 కామన్, సెక్షన్ 2 వచ్చేసరికి ఇందులో మనకు పైథాన్ ఉంటుంది. క్లస్టర్ 2లో సెక్షన్ 2లో పైథాన్ ఉంటుంది. సెక్షన్ 3 వచ్చేసరికి క్లౌడ్ ఫండమెంటల్స్ పైన MCQs ఉంటాయి. ఇప్పుడు ఇది క్లస్టర్ 2 అయిపోయింది. క్లస్టర్ 3 వచ్చేసరికి ఫస్ట్ సెక్షన్ దాంట్లో SQL కామన్. ఓకే. ఇంకా సెక్షన్ 2 వచ్చేసరికి ఇందులో పైథాన్ ఉంటుంది. ఇందులో క్లస్టర్ 3లో సెక్షన్ 3లో వచ్చేసరికి HTML, CSS, జావా ఇచ్చి దాంట్లో జావా స్క్రిప్ట్తో మనం వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి. ఓకే సార్. ఇలా ఉంటుంది సార్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు టెక్నికల్ అసెస్మెంట్ నేను నెక్స్ట్ రాసేది. ఎస్ సార్, చాలా టూ మచ్ ఉంది. నేను యాక్చువల్లీ క్లస్టర్ 2 సెలెక్ట్ చేసుకున్నాను సార్. క్లౌడ్ ఫండమెంటల్స్ ఉన్నది. అవును సార్. అది అంటే వాళ్ళు కొంచెం బాగా. అవును సార్. నేను కూడా రెజ్యూమ్లో పెట్టాను సార్. అవును సార్. రెజ్యూమ్లో కూడా నేను అంటే అందరి ఉద్దేశం ఏంటంటే బయట ఫ్రెషర్స్ డెవాప్స్ నేర్చుకోలేరేమో అనే ఉద్దేశంలో ఉంటారు. బట్ మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే లాస్ట్ టైం మన స్టూడెంట్ ఒకరికి అతనికి 10 lakhs ఇచ్చారు ప్యాకేజ్ సార్. అంటే వాళ్ళు కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. డెవాప్స్ ప్రొఫైల్స్ వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే సార్, డెఫినెట్గా సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. That's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye.